హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను గూడా బాగున్నాను. అండ్ మీకు ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో, ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది. కొంచెం లేట్ అయిందనమాట. సో, ఇక్కడైతే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి, స్నానం చేసిన తర్వాత గడప పూజించి ముగ్గు పెట్టేశాను. సో, మళ్ళీ నైటీలో ఉన్నారు అనుకోవద్దు. సో, స్నానం చేసి ఫస్ట్ నైటీ వేసుకొని ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత చిన్న చిన్న పనులయి చూసుకున్న తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని పొంగలైతే పెడుతున్నాను. సో, నైటీ మీద పొంగళ్ళు ఇవన్నీ పెట్టకూడదు గదా! సో, అందుకని కొత్త డ్రెస్ వేసుకొని ఇక్కడైతే పొంగల్ గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. సో, ఫస్ట్ అయితే పొయ్యి కూడా పూజించేసాననమాట. పొయ్యి పూజించేసి ఫస్ట్ పొంగలైతే పెట్టేశాను నైవేద్యానికి. సో, ప్రసాదాలు అందరికీ పెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడైతే పాలైతే గిన్నెలో అయితే పోసుకుంటున్నా. అవి కొంచెం బాగా కాగిన తర్వాత బియ్యము, పెసరపప్పు అవి నానబెట్టేసుకుంటాం కదా, అవి వేసేసుకుంటాను. సో, అన్నీ రైస్కి, పొంగల్కి అన్నీ నానబెట్టేసాను అనమాట. అండ్ సో, ఆ రోజు ప్రసాదాలు వచ్చేసి పొంగలి, వడలు, సుకీలు, పులిహోర అండ్ శనగలు 5 రకాలే చేస్తున్నాను. ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట. సింపుల్గా ఈ 5 ప్రసాదాలు చేసేసాను. అండ్ ముందు రోజు మర్చిపోయాననమాట. ఈశాన్య మూల కలసం చెంబు పెట్టుకుంటాం కదా, అది వాష్ చేయటం మర్చిపోయా. ఇంకా ఆ రోజు తీసి వాష్ చేశాను. అండ్ ఇక్కడ కృష్ణుడికి మంచిగా పూలదండ వేశాను. ఇవన్నీ ముందు రోజు కుట్టి పెట్టుకున్నా అనమాట, బంతిపూలు. సో, వాకిళ్ళకి అండ్ కృష్ణుడికి కుట్టి పెట్టేశాను. సో, పూజ గది వాకిలికి అండ్ మెయిన్ డోర్ వాకిలికి మాలలైతే కుట్టి పెట్టేశాననమాట. ఇక్కడైతే కొంచెం ఈ టేబుల్ మీద బంతిపూలు కొన్ని మిగిలుంటే అలా కొంచెం వరుసగా పెడుతున్నాను. కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి. అందరికీ మార్నింగే తాంబూలం ఇచ్చేయాలి అని చెప్పి హడావిడిగా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను హడావిడిగా. కానీ లాస్ట్ మినిట్‌లో లేట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం 12 దాటితే తాంబూలం ఇవ్వకూడదు. అండ్ అందరికీ ఇచ్చేదాకా ఫుడ్ అయితే తినకూడదు. సో, ఇంకా ఇది అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా నిదానంగా చేసుకున్నాననమాట. రాహుకాలం కాకముందే పూజ అయితే కంప్లీట్ చేశా. సో, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నా నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నాను. రోజు ఎలా పూజ చేసుకుంటానో అలానే ఫస్ట్ పూజ చేసుకున్నా. అండ్ వాకిళ్ళకి ఇలా మామిడాకులు, బంతిపూలు పెట్టేశాను. అండ్ కృష్ణుడు మంచిగా ఇంట్లోకి ఎంటర్ అవుతానే బాగా కనిపిస్తూ ఉన్నాడు. అండ్ నా నిత్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే కలశ స్థాపన చేస్తూ ఉన్నాను. పీఠం పెట్టి పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాం. యాక్చువల్లీ అదే ఇందాక చెప్పాను కదా, మార్నింగే ఇచ్చేయాలని చెప్పి హడావిడిగా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో, సుకీలు పని అవ్వలేదన్నమాట. ఇంక అప్పటికి టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. పిల్లలకి టిఫిన్ ఇంకా పెట్టలేదు. ఓ పక్క వాళ్ళు ఆకలి అంటున్నారు. సో, వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ కర్ణాటకలో హాలిడే అనమాట, పబ్లిక్ హాలిడే. సో, అందుకు ఇది అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా సింపుల్గా ఇంట్లో హడావిడి లేకుండా రాహుకాలం రాకముందే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో మార్నింగ్ పూజ చేసేసుకున్నా. ఇంక అందరికీ సాయంత్రం తాంబూలం ఇచ్చేద్దాము అని చెప్పి అనుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పిల్లలకి టిఫిన్లు పెట్టేసి అప్పుడు మళ్ళీ ఆ పూజ గది దగ్గరకైతే వచ్చాను. ప్రశాంతంగా నిదానంగా చేసుకుందాము అని చెప్పి. అండ్ ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. మాకు ఈ పెళ్ళైన ఈ 11 ఇయర్స్లో ఒక 3 ఇయర్స్ అయితే సెలబ్రేట్ చేసుకోలే ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ 1 ఇయర్ అలా ఒక 3 ఇయర్స్ 3-4 ఇయర్స్ చేసుకోలేదు. అండ్ ఈ ఇయర్ ప్రతి ఇయర్ లాగే బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే కలశం పెట్టేశాను. అండ్ ఒక పక్క కలశ స్థాపన చేస్తూ అక్కడ రెడీ చేస్తూ ఇక్కడ ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసేసాననమాట. అండ్ పులిహోర, సుకీలు, మా సైడ్ సుకీలు అంటారు, నార్మల్గా పూర్ణం బూరెలు అంటారు. అండ్ వడలైతే సుకీల కింద ఉంది. పొంగలి, శనగలు చూపించడం మర్చిపోయా. సో, 5 రకాలు, టెంకాయతో 6 వచ్చింది. సో, 5 రకాలు అనుకుని పూజ అయితే స్టార్ట్ చేశా. అండ్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారు. అండ్ మెయిన్ భక్తి కూడా ఇంపార్టెంట్. అండ్ పండ్లు పెట్టా, అమ్మవారికి చీర పెట్టుకున్నాను. అండ్ పూజ అయితే ఇలా చేసుకున్నా అనమాట. సో, ఇంకా ఇక్కడ మా కజిన్ తాంబూలానికి పిలిచింది. సో, ఇంకా అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకొని
మళ్ళీ అదే అపార్ట్మెంట్‌లో తన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి గూడా వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంక ఇంటికైతే వెంటనే రిటర్న్ అయిపోయాను. అండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారనమాట. శారీ కట్టి రెడీ చేశారు. సో, ఎక్కువైతే నేనేం వీడియో షూట్ చేయలేదు వరలక్ష్మి వ్రతం రోజు ఫుల్‌గా. ఎందుకంటే పూజ అయన్నీ చేసుకోవాలి గదా! కుదరదు అని చెప్పి ర్యాండమ్‌గా క్లిక్ చేసుకున్నా. సో, పూజ అయితే నేను మార్నింగ్ పూజ చేసింది అష్టోత్తరం చదివింది ఏమీ షూట్ చేయలేదు. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా మంచిగా పూజ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రసాదాలు ప్యాక్ చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వాలి గదా! సో, అన్నీ ప్లేట్‌లో పెట్టి పైన ఫాయిల్ పేపర్‌తో ప్యాక్ చేసేశారు. అండ్ ఇక్కడ నేను రెడీ అయ్యాననమాట. సో, నా శారీ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కట్టుకున్నాను. అండ్ మా పూర్వి అయితే ఫుల్ టయర్డ్ అయిపోయి బాగా నిద్రపోతుంది. ఎంత క్యూట్‌గా పడుకుందో చూడండి 2 చేతులు పెట్టుకొని. ఇంకా ఆమెను డిస్టర్బ్ చేయలా. ఆమె లేచింది అంటే ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోతది. అండ్ నా ప్లాన్ ప్రకారం ఇద్దరికీ తాంబూలం ఫస్ట్ నా పిల్లలకి ఇద్దామనుకున్నాను. అంటే అది లెక్కుండదు. కాకపోతే మా ఇంటి మహాలక్ష్ములు కాబట్టి నేను వాళ్ళకి ఇద్దామనుకున్నా. పూర్వి పడుకోనుంది గదా! సో, అందుకు ఇంకా స్ఫూర్తి మేల్కొనుంది కాబట్టి ఇంకా ఆమెకి తాంబూలం అయితే ఫస్ట్ ఇచ్చేశాను. అంటే డ్రెస్ ముందే తీసి పెట్టుకున్నా. సో, ఆ డ్రెస్ పెట్టేశాననమాట. ఫస్ట్ మా ఇంటి ఆడపిల్లకి తాంబూలం పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. పూర్వి కూడా ఉంటే బాగుండేది. ఇద్దరికి మంచిగా ఇచ్చేదాన్ని. సో, ఇక్కడైతే మా పెద్ద పాపకి తాంబూలం ఇచ్చేశాను. అండ్ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంది. సో, చాలా ఇవన్నీ చాలా ట్రెడిషనల్. ఖచ్చితంగా పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. అండ్ పెద్దయిన తర్వాత వాళ్ళు అవే మొత్తం పాటించకపోయినా కనీసం 10% అయినా వాళ్ళు పాటిస్తారు గదా! సో, ఇక్కడైతే ఇద్దరము ఆశీర్వదిస్తున్నాము పాపని. సో, వాళ్ళ నాన్నకి ఇలాంటివి నచ్చవనమాట. కాళ్ళకి దండం పెట్టుకునేది పెద్ద ఇష్టపడడు. ఈవెన్ నేను కాళ్ళకి దండం పెట్టుకున్నా గూడా పక్కకెళ్ళిపోతాడనమాట. ఇక్కడ అదే బతిమాలుకోవాల్సొస్తుంది. రా ఆశీర్వదిద్దు అని. అసలు నో అని చెప్తా ఉన్నారు. సో, బలవంతం మీద అయితే ఆశీర్వదిస్తున్నాడు. అండ్ ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా స్పెషల్. చాలా జరిగింది. అండ్ మా నాన్న కూడా వచ్చాడనమాట. సో, అందరం కలిసి జరుపుకున్నాము. అండ్ ఇంతకుముందు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు అయితే నేను కందుకూరు వెళ్ళిపోయేదాన్ని. డైరెక్ట్ అక్కడే చేసుకునేదాన్ని. అంటే చిన్న పిల్లలతో చేసుకోలేక. సో, మా స్ఫూర్తి చిన్నప్పుడు. అండ్ కందుకూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా పంతుల్ని పిలుచుకొని చేపించుకునేదాన్ని. సో, ఇక్కడ అవన్నీ కుదరదు గదా! సో, నాకు నేనే చూసుకొని వ్రతం కథ వింటూ అయన్నీ మంత్రాలయి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఈవినింగ్ తాంబూలం అయితే ఇస్తున్నాను. 9 మందికి అనుకున్నాను. సో, 9 మందికి ఇచ్చిన తర్వాత ఇంకెంతమందికైనా ఇంక లెక్క లేదు అనుకోని 9 మందికైతే ఫస్ట్ ఇచ్చేసాను. మొత్తం 12 మందయ్యారు. ఇక్కడైతే ఈవినింగ్ ఇస్తారనమాట అందరికీ తాంబూలం. మా సైడ్ అయితే మార్నింగ్ ఇస్తారు. పూజ అయిపోతానే వెంటనే తాంబూలం ఇచ్చేసిన తర్వాత అప్పుడు భోజనాలు కానిస్తారనమాట. ఇంకప్పుడు దాకా భోజనాలు తినరు. సో, అదే రీతిలో నాకు ఎప్పుడూ ప్రతి ఇయర్ నేను డే టైమే ఇచ్చేసాను తాంబూలం. డే టైమ్ రాని వాళ్ళు ఈవినింగ్ ఇచ్చాను గానీ, ఎప్పుడు ఇలా డైరెక్ట్ ఈవినింగ్ అయితే ఎవరికీ ఇవ్వలా. ఇదే ఫస్ట్ టైం. ఈ ఇయర్ అయితే జరుపుకున్నాను. అండ్ బాగా జరిగింది. మన మనసు కనిపించాలి మనం సాటిస్ఫైడ్ అని. అప్పుడే హ్యాపీ. సో, లాస్ట్ వీడియోలో చూయించాను గదా! అమ్మవారి శారీ అలంకరణ. సో, నాకు ఆ శారీ కట్టడం నాకు రాదు. అండ్ అంత రిస్క్ తీసుకోను. సింపుల్‌గా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాననమాట. కాకపోతే కలశంకి నేను డ్రెస్ స్టిచ్ చేయిస్తాను. కాకపోతే ఈ ఇయర్ చేయించలేదు. ఇంకా నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. దూరం నుంచి గూడా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో, వాళ్ళకి గూడా మంచిగా తాంబూలం ఇచ్చాను. కాకపోతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ మార్నింగ్ కలశ స్థాపన సగంలోనే ఇంకా ఆపేసాననమాట. ఇంకా కుదరలేదు. సో, ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న కాసు. చాలా బాగుంది గదా! ప్రతి ఇయర్ పెట్టుకుంటాను కాసైతే. అదొక సెంటిమెంట్ లాగా. సో, ఇదైతే మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పూర్వి లేచింది. అండ్ ఇంతే అనమాట ఈ వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.